ఓర్పుగా ఉంటే మార్పు అదే వస్తుంది. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. కానీ వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. నీవు పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగలేవు. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిస్తేనే మనకు విజయం సొంతమవుతుంది. ఎవరైనా నీకన్నా కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదు. మిమ్మల్ని గౌరవించని వాళ్ళని కూడా మీరు గౌరవించి చూడండి. మీ గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే. ప్రేమ అనేది ఒక వ్యసనం. దానికి ఒక్కసారి బానిస అయితే మరణం వరకు మర్చిపోవడం కష్టం. ఈ రోజుల్లో వ్యక్తిగత స్వార్థముతో చేసే పోరాటాలే తప్ప నలుగురి మేలు కోసం చేసే పోరాటాలు లేవు. మౌనంలో అద్భుత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తూ ఉంటాయి. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుండాలి. అప్పుడే జరగాల్సిన పనులు జరుగుతాయి. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని నీవు గ్రహించినప్పుడు నీ జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన వారు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. పొగడ్త కంటే విమర్శలు విలువైనవి. ఎందుకంటే మన కళ్ళకి కమ్మిన దర్శపు పొరలని తొలగించి మనలోని లోపాల్ని తెలుసుకునే అవకాశం కలిగిస్తాయి. మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకోవడంలోనే ఉంటుంది. ఒకరి జీవితంలో నీవు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి అర్థమవుతుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. జీవితంలో నీవు మోసే బరువు, బాధ్యతలు తగ్గాలని కోరుకోవద్దు. వాటిని భరించే శక్తి, సామర్థ్యాలు కావాలని కోరుకో. ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళని హేళన చెయ్యకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. గొడవ పడడానికి తెలివి, సంస్కారం, అనుభవం ఇవేమి మనకు అవసరం లేదు. గొడవ రాకుండా పరిష్కరించుకోవడానికి మాత్రం తెలివి, సంస్కారం, అనుభవం అవసరం అవుతాయి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది. కాలం విలువ గడిస్తే తెలుస్తుంది. జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. నిజం అనేది గడప దాటే లోపు అబద్ధం 1000 మైలు ప్రయాణిస్తుంది. అబద్ధం చేసిన ప్రయాణం నిజం గడప దాటిన మరుక్షణం శూన్యమవుతుంది.
జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. కావాల్సింది ఓపిక, ధైర్యం, కృషి మరియు పట్టుదల. జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. కావాల్సింది ఓపిక, ధైర్యం, కృషి మరియు పట్టుదల. ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని వస్తువైనా మనిషైనా నీది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. జీవితం అంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకి వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళే వాడే నిజమైన విజేత. మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. మీ అందాన్ని చూసో లేక మీ సంపద చూసో మిమ్మల్ని కోరుకునే ఆడదాన్ని అస్సలు నమ్మకండి. జీవితంలో అబద్ధం చెప్పే వాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వాడిని జీవితంలో క్షమించకూడదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. మనం అడవిలో తిరిగి పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవాడి నీడని కూడా నమ్మకూడదు. జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడు జరగదు. మన జీవితంలో ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీ శరీర రంగును చూసి గర్వపడకు. చీకటిలో అందరి రంగు ఒకటే. నీ డబ్బును చూసి ఎగిసిపడకు. మృత్యువోడిలో అందరూ ఒకటే. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైన ఒక దీపం వెలుగును దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరు సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికి ఉండదు. చావుకి పుట్టుకకి మధ్యలో వచ్చింది ఓ చిన్ని జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలను ఇచ్చి మర్చిపోలేనన్ని బంధాలను ఇచ్చి నిలకడ లేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్నై ఆటలు ఆడుతున్నాడు ఆ దేవుడు. ఎక్కువ డబ్బు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకొక్కసారైనా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. అనుమానాలు అందరికీ ఉంటాయి. కొందరు అడిగి తీర్చేసుకుంటారు, కొందరు మోస్తూ తిరుగుతారు. ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తలదించనివ్వదు, సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు. ఒకడి కింద పని చేస్తున్నందుకు ఎప్పుడు సిగ్గుపడకు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్యలో లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది సమాధిలోనే.
అదృష్టం తానంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతుంటారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే.